ఒక కొబ్బరి చెట్టు పూర్తిగా పెరగటానికి 15 నుంచి 20 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. కొబ్బరి బొండాలు అయితే 6 నుంచి 10 సంవత్సరాల మధ్యలోనే కాస్తాయి. సగటున ఒక కొబ్బరి చెట్టుకు 55 నుంచి 120 లీటర్ల నీరు ఒక రోజుకి అవసరమవుతుంది. కొబ్బరి చెట్లను ఒక పంటలాగా కాకుండా దూర ప్రదేశాలలో అలాగే నీరు ఉండే ప్రాంతాలలో ఉంటే అవి 60 నుంచి 100 సంవత్సరాల వరకు బ్రతకగలవు. విషపూరితమైన జంతువు కరిస్తే క్షణాల్లో గంటల్లోనే చనిపోతాం. ఇలా ఆ జంతువు విడుదల చేసే రసాయనం విషంగా మారటానికి దాంట్లో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ కారణం. ఒక కొత్త పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే మానవ శరీరం కూడా విషాన్ని పుట్టించగలదట. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2021లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. ఈ స్టడీలో కనుగొన్న విషయం ఏంటంటే టాక్సిక్ ప్రోటీన్స్ విడుదల చేసే పాముల్లో ఉండే జీన్స్ అనేవి సేమ్ మనుషుల్లో కూడా ఉన్నాయట. మామూలుగా పాములు విషాన్ని చిమ్మాలంటే వాటి నోట్లో విషగ్రంథులు ఉండాలి. ఈ విషగ్రంథులు అనేవి మొదట లాలాజల గ్రంథుల నుంచే పరిణామం చెందాయని చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే మనకు నోటితో విషాన్ని పుట్టించగలిగే సామర్థ్యం ఉంది. కానీ ఇతర జంతువులకు హానికరమైన ప్రోటీను ఆ రసాయనంలో ఉండాలి. స్త్రీలలోని 2 X క్రోమోజోమ్స్లో ఒకటి, పురుషుల్లోని X లేదా Y క్రోమోజోమ్స్లో ఏదో ఒకటి జత కలిపితే పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ అర్థమవుతుంది. ఇది మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా శాస్త్రవేత్తలు మేల్ క్రోమోజోమ్లోని జన్యువుల సంఖ్య తగ్గిపోతుందని చెప్తున్నారు. ఆడవారిలో ఏమో 46 X క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవారిలో ఏమో 23 X క్రోమోజోమ్స్ మరియు 23 Y క్రోమోజోమ్స్ ఉంటాయి. Xతో పోలిస్తే పరిమాణంలోనే కాకుండా Y క్రోమోజోమ్ చిన్నది. ఒకప్పుడు Y క్రోమోజోమ్లో 1438 జీన్స్ ఉండేవట. గడిచిన 30 కోట్ల ఏళ్లలో ఏకంగా 1393 జీన్స్ తగ్గిపోయాయని చెప్తున్నారు. మిగిలిన 45 జీన్స్ అనేవి రాబోయే కోటి సంవత్సరాలలో తగ్గిపోతాయని జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ వివరించారు. కానీ ఈ స్థానంలో కొత్త మేల్ క్రోమోజోమ్స్ పుట్టే అవకాశం ఉందని జపాన్లోని హోకైడో యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. జపాన్లో ఉండే ఐజు దీవుల్లో నిత్యం అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి. దాంతో చాలా విషవాయువులు వెలువడుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడి ప్రజలు బయట అడుగు పెట్టాలంటే గ్యాస్ మాస్కులు పెట్టుకోవాల్సిందే. అల్లోపతి మందులు, హోమియోపతి మందులు అని మనం తరచుగా వింటుంటాం. అయితే వీటి మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లోపతి అనేది ఒక గ్రీకు పదం. అల్లోస్ అంటే వ్యతిరేకం అని అర్థం. ప్యాథోస్ అంటే వ్యాధి లేదా బాధపడటం అని అర్థం వస్తుంది. ఒక రుగ్మతను వ్యతిరేకించి దాన్ని వెనక్కు మళ్లించటం అని వస్తుంది. ఈ పదాన్ని జర్మన్ ఫిజిషియన్ అయిన శామ్యుయల్ హహన్మాన్ అనే వ్యక్తి 18వ శతాబ్దంలో రూపొందించాడు. ఇక హోమియోపతి అనే పదంలో హోమియో అంటే సేము లేదా అదే విధంగా అని వస్తుంది. మ్యాక్సిమం ఈ రెండిట్లో ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో తయారు చేసిన మోడర్న్ మెడిసిన్నే వాడతారు. కాకపోతే వైద్య విధానంలో మార్పు ఉంటుంది. అలోపతిలో మందులు ఎక్కువగా వాడతారు, అలాగే ఎక్కువ డోసెస్ వాడతారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి డైరెక్ట్గా బాడీ పార్ట్స్ మీద సర్జరీలు కూడా చేస్తారు. హోమియోపతిలో అయితే ఎటువంటి ఆపరేషన్స్ ఉండవు. కేవలం తక్కువ డోస్ లేదా అవసరమైనంత డోస్ మేరకు వాడతారు. అది కూడా ద్రవ రూపంలో వాడతారు. ఈ వైద్యం వల్ల అంత ఎక్కువగా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోపతిలో వైద్యం చేస్తే వేగంగా ఫలితాలు వస్తాయి, కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక వ్యాధికి ఒక వ్యక్తి మందు వాడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ మందు వాడితేనే ఆ జబ్బు తగ్గుతుంది. దాన్ని ఆపితే ఇమ్యూన్ సిస్టమ్ ఆ వ్యాధిని తగ్గించలేదు. అలా శరీరం మందుకు బానిస అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ లాస్ అవుతుంది. కానీ హోమియోపతిలో ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావం చూపించదు. కానీ జబ్బు నయం అవ్వాలంటే చాలా ఎక్కువ రోజులు సమయం తీసుకుంటుంది. వ్యాధి ముదిరి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు హోమియోపతి సరైనది కాదు, అలోపతి మీదే ఆధారపడాలి. ప్రస్తుతం మనం ఎక్కువగా అలోపతి మీదే ఆధారపడి ఉన్నాం. ఫ్రెండ్స్, తర్వాతి ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మంది చూసేలా చేస్తుంది. దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి.
భారతదేశంలోనే అతి తక్కువ వయసులోనే ఐఏఎస్ ఆఫీసర్ అయిన వ్యక్తి అన్సర్ షేక్. ఇతను 2016లో కేవలం 21 ఏళ్ల వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాడు. ఇతను ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ని క్రాక్ చేశాడు. ఐఏఎస్ అవటానికి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. ఇతనికి అప్పటికి 21 సంవత్సరాలు ఉన్నాయి. ఐఏఎస్ సాధించాడంటే ఇతనిది పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారేమో. వీళ్ళ నాన్నగారు ఒక ఆటో డ్రైవర్. అదేవిధంగా అతి చిన్న వయసులో ఐపీఎస్ను క్రాక్ చేసిన వ్యక్తి దివ్య తన్వర్. 2021లో ఈమె ఐపీఎస్ ఆఫీసర్ అయింది. కూలి పనులు చేసే ఫ్యామిలీ నుంచి వచ్చి దివ్య ఈ ఘనత సాధించింది. విటమిన్ డి, దీన్ని క్యాల్సిఫెరాల్ అని కూడా అంటారు. నిజానికి విటమిన్ డి అనేది విటమిన్ కాదు, దీన్ని ఒక హార్మోన్ అని చెప్పవచ్చు. సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ అనేవి చర్మానికి తాగినప్పుడు ఎపిడెర్మిస్ లేయర్లో విటమిన్ డి తయారవుతుంది. మన శరీరం కాల్షియంని అబ్జర్బ్ చేసుకోవాలంటే ఈ విటమిన్ డి అనేది తప్పనిసరి. విటమిన్ డి సరిగ్గా లేకపోతే మన శరీరం 10 నుంచి 15% మాత్రమే కాల్షియంని గ్రహించుకుంటుంది. ఒకవేళ విటమిన్ డి పుష్కలంగా ఉంటే 30 నుంచి 40% కాల్షియం శరీరం అబ్జర్బ్ చేసుకుంటుంది. దీనివల్ల మన శరీరంలోని ఎముకలు గట్టిగా ఉంటాయి. అయితే ఈ విటమిన్ డి న్యాచురల్గా రావాలంటే మనం ఫ్యాట్ కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకొని సూర్యరశ్మిలో ఎక్కువసేపు గడపాలి. ఇదే సహజ పద్ధతి. ఈ విధంగా విటమిన్ డిని కాల్షియంను నియంత్రించే ఒక హార్మోన్ అని చెప్పవచ్చు. సాధారణంగా చాలామంది ఆడవారు వయసుతో సంబంధం లేకుండా పోనీటైల్ అనే హెయిర్ స్టైల్ని దువ్వుకొని కనబడుతూ ఉంటారు. కష్టపడి సమయాన్ని వెచ్చించి జడ వేసుకునే అవకాశం లేనివారు పోనీటైల్ వేసుకుని ఆఫీసులకు కాలేజీలకు వెళ్ళిపోతుంటారు. అయితే ఇలా పోనీటైల్ వేసుకోవటాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ నిషేధించాడు. ఇలా ఎవరైనా పోనీటైల్ వేసుకుని కనిపిస్తే ముందుగా వారికి గుండు గీసేస్తాడు. తర్వాత ఆ వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష విధిస్తాడు. పొరుగున అనుకుని ఉన్న దక్షిణ కొరియా ఆడవాళ్లు ఎక్కువగా పోనీటైల్ హెయిర్ స్టైల్తో కనబడుతూ ఉన్నారని, తన దేశ మహిళలు కూడా అలా కనిపించకూడదని కిమ్ జంగ్ యున్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే జీన్స్, పొడవాటి జుట్టు, శరీరానికి అంటి పెట్టుకుని ఉండే దుస్తులు, సెమీ ట్రాన్స్పరెంట్ స్లీవులు, షోల్డర్ బ్యాగ్లపై నిషేధం ఉంది. ఈ జాబితాలోకి పోనీటైల్ కూడా చేరింది. పసిఫిక్ మహాసముద్ర దక్షిణ ప్రాంత దీవుల్లో ఉండే సమోవా దేశంలో ఒక ఆచారం ఉంది. ఇక్కడ ఏదైనా ఒక కుటుంబంలో అమ్మాయిలు పుట్టకుండా అందరూ అబ్బాయిలే పుడితే అందరికంటే చిన్నవాళ్ళైన అబ్బాయిల్ని అమ్మాయిల్లాగా పెంచుకోవచ్చు. వీళ్లను ఫాఫాసిన్ అని అంటారు. అంటే అమ్మాయిల్లాగా ఉండేవాడు అని అర్థం. వీళ్లను అమ్మాయిల్లాగే తయారు చేసి వాళ్ళకులాగే దుస్తులు కూడా వేస్తారు. రైల్వే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ రైలు పట్టాల మధ్య కంకర్రాలు కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో అయితే కంకర్రాలు ఉండవు. కేవలం మ్యాగ్నెటిజంతో నడిచే మ్యాగ్లేవ్ ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఈ కంకర్రాలను చూసినప్పుడల్లా అసలు ఎందుకు వీటిని కుప్పలు కుప్పలుగా పోస్తారు అని సందేహిస్తాం. వీటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంకర్రాలను ట్రాక్ బ్యాలెస్ట్ అని పిలుస్తారు. రైలు ఎంత బరువు ఉంటుందో మనకు తెలుసు. మామూలుగా ఒక ఫుల్ ట్రైను 4,000 నుంచి 40,000 టన్నుల వరకు బరువు ఉంటుంది. ఇంత బరువు ఉన్న ఒక వాహనం నేల మీద పోతున్నప్పుడు ఎన్ని ప్రకంపనలు శబ్దాలు వస్తాయో మనకు తెలుసు. ఇవన్నీ చుట్టుపక్కల ఉండే భవనాలకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రాళ్ళు ఈ ప్రకంపనల్ని తగ్గిస్తాయి. ఇదొకటే కారణం కాదు, మరొక కారణం కూడా ఉంది. రైలు పట్టాలపై మొక్కలు చెట్లు పెరగకుండా కంకర నిరోధిస్తుంది. వర్షాకాలంలో రైలు పట్టాలపై నీళ్లు నిలిచిపోకుండా ఉండటానికి ఈ కంకరే కారణం. పట్టాలపైకి వచ్చే వర్షపు నీరు ఈ కంకర నుంచి కిందకి వెళ్ళి దగ్గరలోని కాలువలో లేదా డ్రైనేజీలో కలిసిపోతుంది. కాబట్టి పట్టాలపై నీరు నిలిచిపోయి కింద ఉన్న భూమి దెబ్బతినే అవకాశం ఉండదు. ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగాల్లో కల్లా ఇండియాదే అతిపెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్తో ఉంటుంది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్ను 1905 ఆగస్టు 5న బెంగళూరులో ప్రారంభించారు. దీన్ని బెంగళూరులోని కేఆర్ మార్కెట్ వద్ద పెట్టారు. అప్పుడు సుమారుగా 100 ల్యాంపు లైట్లను అమర్చారు. వీటిని జాన్ హెవెట్ అనే బ్రిటిషర్ ప్రారంభించాడు. అంతకు ముందు ఆ సిటీలో కిరోసిన్ ల్యాంపులను వాడేవారు. ఎలక్ట్రిసిటీతో ఆసియా ఖండంలో వెలిగిన మొట్టమొదటి వీధి దీపాలు ఇవే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.